హాయ్ స్టూడెంట్స్, కెమికల్ ఈక్విలిబ్రియం యాసిడ్స్ అండ్ బేసెస్ లో బ్రాన్స్టెడ్ యాసిడ్ బేస్ థియరీ ఇది డిస్కస్ చేద్దాం. మీరు ఆల్రెడీ ఇంకా 2 థియరీస్ కావాలంటే వీడియోస్ ఉంటాయి చూడండి. అర్హీనియస్ యాసిడ్ బేస్ థియరీ అండ్ లూయిస్ యాసిడ్ బేస్ థియరీ. ఈ థియరీస్ 3 చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో ఇప్పుడు మనం బ్రాన్స్టెడ్ యాసిడ్ అంటే ఏంటి, బ్రాన్స్టెడ్ బేస్ అంటే ఏంటి, అలాగే న్యూట్రలైజేషన్ ఏంటి ఈ థియరీ ప్రకారం, ఈ 3 పాయింట్స్ డిస్కస్ చేస్తాం. బ్రాన్స్టెడ్ యాసిడ్ అంటే ఏంటంటే ద సబ్స్టెన్స్ విచ్ హ్యాస్ ద టెండెన్సీ టు డొనేట్ ఏ ప్రోటాన్ ఈజ్ కాల్డ్ బ్రాన్స్టెడ్ యాసిడ్. వెరీ సింపుల్ కదా. సో ఏం రాస్తాం, ద సబ్స్టెన్స్ ఏదైతే సరే ఆ ప్రోటాన్ ని డొనేట్ చేయడానికి ఏ సబ్స్టెన్స్ అయితే రెడీగా ఉంటుందో దాన్ని మనం బ్రాన్స్టెడ్ యాసిడ్ అంటాం. ద సబ్స్టెన్స్ విచ్ హ్యాస్ టెండెన్సీ అంటే దానికి ఇంట్రెస్ట్ ఉండాలి. టెండెన్సీ ఇస్ నథింగ్ బట్ విచ్ హ్యాస్ టెండెన్సీ, ఇంట్రెస్ట్, విచ్ హ్యాస్ టెండెన్సీ టు డొనేట్ ఏ ప్రోటాన్, టు డొనేట్ ఏ ప్రోటాన్ ఈజ్ called Bronsted acid. The substance which has tendency to donate a proton, దానికి డొనేట్ చేయాలని ఉంటే, ఆ ఫీలింగ్ ఉంటే, ఆ ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని మనం బ్రాన్స్టెడ్ యాసిడ్ గా కన్సిడర్ చేస్తాం అనమాట. ఎగ్జాంపుల్ మనం ఏదైతే అర్హీనియస్ లో రాసామే అవే ఎగ్జాంపుల్స్ ఇక్కడ కూడా రాయొచ్చు. ఎక్సెట్రా HCl, H2SO4 అండ్ ఎక్సెట్రా. నెక్స్ట్ బ్రాన్స్టెడ్ బేస్ చూద్దాం. మీరు ఇప్పటికి మీకు అర్థం ఏంటుంది బ్రాన్స్టెడ్ బేస్ అంటే ఏంటని. బ్రాన్స్టెడ్ బేస్ ఇక్కడ ఏంటి, ద సబ్స్టెన్స్ విచ్ హ్యాస్ టెండెన్సీ టు యాక్సెప్ట్ ఏ ప్రోటాన్. డొనేట్ దగ్గర యాక్సెప్ట్ అని రాస్తే అయిపోతుంది ఆన్సర్. సో ఇక్కడ ద సబ్స్టెన్స్ విచ్ హ్యాస్ టెండెన్సీ టు యాక్సెప్ట్ ఏ ప్రోటాన్, ద సబ్స్టెన్స్ which has టెండెన్సీ. ఇంతకుముందు చెప్పాను కదా, ఆ నేచర్ ఉండాలి, ఆ ఇంట్రెస్ట్ ఉండాలి, దాన్ని మనం టెండెన్సీ అంటాం. టెండెన్సీ టు యాక్సెప్ట్ ఏ ప్రోటాన్, యాక్సెప్ట్ ఏ ప్రోటాన్ ఈజ్ కాల్డ్ బ్రాన్స్టెడ్ బేస్, BB, బ్రాన్స్టెడ్ బేస్. సో ఏదైతే డొనేట్ చేయడానికి రెడీగా ఉంటుందో, ప్రోటాన్ డొనేట్ చేయడానికి రెడీగా ఉంటే దాన్ని మాత్రం మనం బ్రాన్స్టెడ్ బేస్ అంటాం. ఎగ్జాంపుల్స్ మనం వాటర్ తీసుకోవచ్చు, ఇది ఒక బ్రాన్స్టెడ్ బేస్. మనం డిస్కస్ చేద్దాం ఎందుకని, ఇంకో కాన్సెప్ట్ కూడా ఉంది. అలాగే అమ్మోనియా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ విచ్ కెన్ ఏబుల్ టు డొనేట్, విచ్ హ్యాస్ టెండెన్సీ టు డొనేట్. ఇవి రెండు ప్రోటాన్ ఇవ్వడానికి రెడీగా ఉంటాయి కాబట్టి ఈ రెండింటిని మనం బ్రాన్స్టెడ్ బేసెస్ కి ఎగ్జాంపుల్స్ గా రాస్తాం. నెక్స్ట్ ఏంటి మన కాన్సెప్ట్, న్యూట్రలైజేషన్. అన్ని థియరీస్ లో అంతే కదా, న్యూట్రలైజేషన్. ఇప్పుడు యాసిడ్ ఏం చేస్తుంది, ప్రోటాన్ ని డొనేట్ చేస్తుంది. బేస్ ఏం చేస్తుంది, ప్రోటాన్ ని యాక్సెప్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రోటాన్ జరుగుతుంది. ఓకే, సో ద రియాక్షన్ ఇన్ విచ్ ప్రోటాన్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ అన్ యాసిడ్ టు బేస్, ఓకే, ఈజ్ కాల్డ్ న్యూట్రలైజేషన్. దాన్ని మనం న్యూట్రలైజేషన్ అంటాం. దీన్ని ఎలా రాయొచ్చు, ద రియాక్షన్ in which proton transfer of proton andam, transfer of a proton takes place, transfer of proton takes place from ఎక్కడి నుంచి ఎక్కడికి, an acid, from an acid to a base is called neutralization, అంటే ఇది ఈ న్యూట్రలైజేషన్ ఓన్లీ ఈ కాన్సెప్ట్ కి, బ్రాన్స్టెడ్ యాసిడ్ బేస్ కాన్సెప్ట్ కి. అర్హీనియస్ కి కాన్సెప్ట్ కి అందులో ఉంటుంది, అది డిఫరెన్స్ గా ఉంటుంది. అలాగే లూయిస్ యాసిడ్ కి అది వేరే ఉంటుంది. సో ఎగ్జాంపుల్స్ ఏం రాయొచ్చు, ఇక్కడ మనం HCl తీసుకుందాం. HCl ప్లస్ NH3. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రోటాన్ అవుతుంది, అంటే ఇది పోతుంది, H ఇక్కడికి పోతుంది కాబట్టి మిగిలింది ఏంటి, Cl మైనస్. అది యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి NH3 ఏమవుతుంది, NH4 ప్లస్. దీన్నే మనం న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటాం.
అకార్డింగ్ టు బ్రౌన్స్టెడ్ కాన్సెప్ట్ ఇది న్యూట్రలైజేషన్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రోటాన్ ఫ్రమ్ అన్ యాసిడ్ టు బేస్. ఓకే, అలాగే లూయిస్ యాసిడ్ బేస్ థియరీ, అర్హీనియస్ యాసిడ్ బేస్ థియరీ కూడా చూడండి. బ్రౌన్స్టెడ్ యాసిడ్ బేస్ థియరీలో ఇంకో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కాంజుగేట్ యాసిడ్ బేస్ పేరు ఉంటుంది, అది చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఆల్ ది బెస్ట్.